పరిచయం అండి. ఓకే. మా పేరెంట్స్ కూడా పరిచయం అండి. ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము, డబ్బులు అడగడం మీద మీకు నేను కంప్లైంట్ ఇస్తానంటే మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్లు అన్ని ఇస్తాను. ఇచ్చిన తర్వాత మొత్తం ప్రొడ్యూస్ గతంలో రేజ్ చేసినప్పుడు ఏమైనా సెటిల్మెంట్ కి ఏమైనా పిలిచారా మీరు? లావణ్యకి సెటిల్మెంట్ చేస్తామని ఏం సెటిల్మెంట్ అండి? ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి. నేను సెటిల్మెంట్కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఆమె కూడా నాతో మాట్లాడలేదండి. మాల్వి కూడా అలాగే ఈమె ఆవిడికి ఫోన్ చేసిందండి. ఆమె అది మళ్ళీ సారీ అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. 11 ఏళ్ల రిలేషన్ లో ఏనాడు రాస్తారుని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజే ఏనాడు ఇబ్బంది పెట్టలేదు, ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. సరే, ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య 11 ఏళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? రాస్తారని గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అండి నాకు తెలిసే నేను వీని కన్సల్టింగ్